ప్రైజ్ ది లార్డ్. 2025 సంవత్సరం మే నెలంతయు తన రెక్కల చాటున మరుగుపరిచి కాపాడిన ప్రభువుకు వందనాలు తెలుపుతూ మే 31వ తేదీ 2025 శనివారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈ రోజు దేవుని వాక్య వాగ్దానం. మొదటి సమూయేలు గ్రంథము 22వ అధ్యాయము 23వ వచనం. నీవు భయపడక నా యొద్ద ఉండుము, నా యొద్ద నీవు భద్రముగా ఉండువు. ఆమేన్. ప్రియమైన దేవుని జనగమ, యేసుక్రీస్తు ప్రభువు తన బాహువులో భద్రంగా కాపాడువాడు. ఆయన వద్ద సురక్షితముగా నివసిస్తే మనకి ఏ మేలు కొదువ ఉండదు. దేవుని మాట వినేవారముగా ఉంటే ఆయన నిరంతరం మనతో పాటు ఉంటానని వాగ్దానిస్తున్నారు. అయితే మనం నమ్మదగిన వారముగా నీతివంతమైన ప్రవర్తన కలిగి ఉండాలి. అప్పుడే మనలో ఏ భయము ఉండదు. మనం అసలు దేనికి భయపడాలి? ఆయన రక్తంలో కడగబడిన వారంగా, ఆయన రక్తంలో కొనబడిన వారంగా మనము సురక్షితంగా ఉన్నామని విశ్వాసములో కొనసాగితే ఏ భయం ఉండదు, దిగులు ఉండదు. ఆయన సన్నిధిని కలిగి ఉండే మనల్ని ఏ భయము ఆవరించదు. అలాగే ఆయన బాహువుతో భద్రముగా ఉండే ధన్యతను కలిగి ఉందాం. ఈ వాక్య వాగ్దానం ద్వారా ఎల్లవేళలా ఆయన సన్నిధిని కలిగి ఉండి సైన్యములకు అధిపతియగు దేవుని యొక్క చెంతకు చేరి పరిశుద్ధాత్మలో ధైర్యంతో సురక్షితంగా భద్రంగా నివసించే భాగ్యములను త్రియేక దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన. పరలోకమందున్న తండ్రి, ప్రేమ కలిగిన దేవ, మమ్మల్ని కాపాడుచున్న మా యేసు ప్రభువా, నిరంతరమును నీ రెక్కల చాటున మరుగుపరిచి సైతాను బంధకాలు, అపవాది తంత్రాలలో చిక్కబడకుండా కాపాడుచున్న రక్షక స్తోత్రములు. నీ ప్రేమకై కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము. 2025 సంవత్సరము ప్రారంభము మొదలు 5 నెలలు నీవు సురక్షితంగా కాపాడిన నీ కృపా వాత్సల్యతకై ప్రణతులు చెల్లించుచున్నాము. ఈ 5వ నెలలో మాకు మంచి ఈవులను అనుగ్రహించి కీడులను దాటింపచేసి నీ సన్నిధిలో నివసింపగల గొప్ప స్థితిని దయచేసినావు. ఎండ తీవ్రత, వడగాల్పులు, యుద్ధ భయము, శత్రు భయం నుండి, లేమిలు, అనారోగ్యములు, అస్వస్థతలతో ఇంకా ఎన్నెన్నో ఆపదలు, అడ్డంకుల నుండి దాటింపచేసి రేపటి నుంచి 6వ నెలలో అడుగు పెట్టించిన నీ దయకే ఏమిచ్చి నీ రుణము తీర్చగలము? ఈ పరిచర్య ద్వారా మమ్మను సంపూర్ణముగా ఆశీర్వదిస్తూ దీవిస్తూ గొప్ప వాగ్దానములు అనుగ్రహించిన నీ ప్రేమకు కృతజ్ఞత వందనములు తెలుపుతూ కావలసిన మంచి గోధుమల వంటి వాగ్దానములతో నింపి పోషిస్తున్న రక్షక, నీకు కోట్లాను కోట్లు స్తుతులు చెల్లించుచున్నాము. ఈ పరిచర్య ద్వారా ఆశీర్వదించి మాకు కావలసిన వాటిని నూరంతలుగా అనుగ్రహించుము. నిన్ను కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్న సర్వశక్తుడైన క్రీస్తునాథ, అన్ని కాలములలో నీ రెక్కల చాటున నీ సన్నిధిలో సాక్షిగా నిలపమని అప్పుడు దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, అద్భుతాలు, మేలు వరములను పొందే ఉన్నత స్థాయిలో నడుపుచున్నవి. ఇంకా నీవు ఇవ్వనై ఉన్న శుభ సూచనలను అనుగ్రహించి తెప్పరిల్ల చేసి విజయము. ఏ అంశంలో మా ప్రియులు ఎందరో నీ ఎదుట మొదపెట్టుచు ప్రార్థనా సహకారములు కోరుచున్నారు కనుక వారందరి ప్రార్థన ఆలకించి అన్ని ఎరిగిన ప్రభువ వారి మనవులను నూరంతలుగా ఫలింపచేయుము. అట్టి ధన్యత ద్వారా కృతజ్ఞతాస్తుతులు నీ సముఖమున చెల్లించుకునే శక్తిని దయచేయుము. ఎవరైతే ఈ రోజున పుట్టినరోజులు, వివాహ దినోత్సవంలో శుభకార్యములు చేసుకుంటున్నారో వారందరికీ నూరంతలుగా ఆశీర్వాదాలు కుమరించి దీర్ఘాయుష్తో నింపుము. ఎవరైతే ప్రియులను కోల్పోయి నిరాహారంలో ఉన్నారో వారికి ఆదరణ దయచేయము. దుఃఖములోను, విచారములోను, ఆపదలో, అప్పులలోనూ ఉన్న బిడ్డలందరినీ కూడా ప్రభు నీవే శాంతిని చేకూర్చి ధైర్యమిచ్చి బలపరిచి చేయి పట్టుకుని పైకి లేపుము. ఏది మరిచితమో ఏది విడిచితమో ఎరిగిన మా తండ్రి, అవన్నీ నీవే వదిలింపు చేయుము. ఈ రోజున నీవు ఇచ్చిన వాగ్దానం కోసం వందనములు చెల్లిస్తూ ఇట్టి రీతిగా నిరంతరము నీ సన్నిధిలో ఆనందగానములతో కీర్తించగలిగే భాగ్యములను దయచేయమని మా రక్షకుడు నీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడి కోరి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇట్లు దేవుని సువార్త పరిచర్యలో ఈ సహోదరి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ మరణాత.